బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్తో ఒక జంట నడి రోడ్డుపై తగాదాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆటో డ్రైవర్ను నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా యువతి చెప్పుతో చితకొట్టింది. చుట్టూ ఉన్నవారు వారించిన ఆవేశంతో ఊగిపోయింది. చివరికి ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఎంటర్ కావడంతో అమ్మడు భర్తతో కలిసి ఆటో డ్రైవర్ కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది. ఇక అసలు ఏం జరిగిందనేది మ్యాటర్లోకి వెళ్తే, బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ను చెప్పుతో కొట్టిన మహిళను స్థానిక పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నిందితురాలిని పాంఖరి మిశ్రాగా గుర్తించారు. ఆమె ఆటో డ్రైవర్ను దారుణంగా అవమానించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఆమె కటకటాల పాలయ్యింది. గత శనివారం పాంఖురి తన భర్తతో కలిసి టూ వీలర్పై వెళ్తుండగా ఆటో డ్రైవర్ లోకేష్తో వివాదం తలెత్తింది. లోకేష్ తన కాలిపై నుంచి ఆటో పోనిచ్చాడని ఆమె ఆరోపించింది. ఈ క్రమంలో లోకేష్ ఈ ఘర్షణను వీడియోలో రికార్డ్ చేయడం ప్రారంభించాడు. వెంటనే పాంఖురి అతన్ని చెప్పుతో కొట్టింది. వీడియో రికార్డ్ చేస్తావా నువ్వు, చెయ్యి, రికార్డు చెయ్యంటూ ఆవేశంతో ఊగిపోతూ ఆటో డ్రైవర్ను చెప్పుతో పలుమార్లు కొట్టింది. ఇదంతా కూడా ఆటో డ్రైవర్ వీడియోలో రికార్డ్ చేశాడు. అతడిపై చేయి చేసుకున్నాక ఆమె ఎవరికో ఫోన్ చేసి ఆటో డ్రైవర్ తనతో తప్పుగా ప్రవర్తించాడని చెప్పింది. అతడు తొలుత తన కాలిపై నుంచి ఆటో పోనించాడని, ఆపై వీడియో కూడా రికార్డ్ చేస్తున్నాడని ఫోన్లో ఫిర్యాదు చేసింది. మరోవైపు ఈ వాగ్వాదం సందర్భంగా పాంఖురి భర్త కూడా వీడియో రికార్డ్ చేశాడు. అయితే వాళ్లు స్థానిక భాషలో కాక హిందీలో వాదనకు దిగడంతోనే తాను వీడియో రికార్డ్ చేయాల్సి వచ్చిందని లోకేష్ తెలిపాడు. ఇక లోకేష్ పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు పాంఖురిని అరెస్ట్ చేశారు. ఇక ఈ జంట ఆటో డ్రైవర్ కాళ్లు మొక్కి మరీ క్షమాపణలు చెప్పింది. తాను ప్రెగ్నెంట్ అని, బిడ్డకేమైనా అవ్వొచ్చన్న ఆందోళనతోనే అలా ప్రవర్తించారని పాంఖురి డ్రైవర్కు చెప్పింది. తాను బీహార్కు చెందిన వ్యక్తినన్న పాంఖురి తనకు కన్నడ ప్రజలంటే ఎలాంటి ద్వేషం లేదని కూడా వివరణ ఇచ్చింది. తనకు బెంగళూరు అంటే చాలా ఇష్టమని, ఇక్కడి సంస్కృతి ప్రజలంటే ఇష్టమని పేర్కొంది. ఇక సారీ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో సోషల్ మీడియాన తడాఖానా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.